సత్యమూర్తి గారు, జగదీష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. అసలు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఈ విధంగా మాట్లాడటం గతంలో ఎవరైనా చేశారా? అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అండ్ ముఖ్యంగా ఈ దాడిని ఆయన సమర్థించుకోవడమే కాకుండా ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి, వాటంతు కూడా తేలుస్తామని చెప్పి కూడా ఆయన ఒక మాట అన్నారు. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని ఎవడు సేవ్ చేయాలా అని మల్ల గుల్లాలు పడుతున్నారు. ఒకవైపేమో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయటమే నేరం అంటే కేసీఆర్ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన టెలిఫోన్లు ట్యాప్ చేశాడు. అసలు వాళ్ళు చేయటమే తప్పు అనుకుంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన లీడర్ల టెలిఫోన్లు ట్యాప్ చేయటం మరింత నేరం. అది చాలా పెద్ద నేరం. అసలు టెలిఫోన్ ట్యాపింగే పెద్ద నేరం. దానికి పక్క రాష్ట్రాల వాళ్ళవి కూడా ట్యాప్ చేయటం అంటే అసలు దాన్ని ఇంకా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దానికి తోడు ఇక్కడ మొత్తం పార్టీ యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పక్కన పెడితే కేసీఆర్ కుమారుడు అప్పట్లో మంత్రిగా మొత్తం అన్ని రకాల అధికారాలు చెలాయించిన యువరాజు కేటీఆర్ చేసిన ఎదవ పనులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం, ఆ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో కూడా ఉండొచ్చిన కవిత, ఆమె వచ్చి అన్నకి పోగబెట్టింది కేటీఆర్కి. కేటీఆర్ చేసిన ఈ ఎదవ పనులన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కుంగిపోయింది కదా మేడిగడ్డ. ఆ మేడిగడ్డ రిజర్వాయర్ని క్యాబినెట్ అనుమతి లేకుండా కట్టేశారని చెప్పి ఇప్పుడు ఆ ఘోష్ రిపోర్టు వచ్చింది. అంటే కేసీఆర్ మెడకి ఒక తాడు కాదు, ఒక 10-20 ఉరితాళ్ళు తగలబోతున్నాయి. అది ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటకి ఎట్లా రావాలి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో? హింసని రెచ్చగొట్టడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్ట్రాటజీ. సేమ్ స్ట్రాటజీని అంటే జగన్మోహన్ రెడ్డి గురువు అయిన కేసీఆర్ సేమ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణలో సిద్ధమైపోయాడు. అందులో భాగంగానే మహాన్యూస్ ఛానల్ మీద అటాక్ చేయటమే కాకుండా ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి, ఆ 2 ఛానల్స్ మీద కూడా దాడి చేస్తామని చెప్తూ ఉన్నాడు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం అదే చెప్తున్నారు. ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా దాడి చేస్తామని చెప్తున్నారు. అంటే 2 రాష్ట్రాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంటే కులాల మధ్య, మతాల మధ్య తగాదా ఎట్లా పెడుతున్నాడో తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ శిష్యులందరూ కలిసి ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలని మళ్ళీ రెచ్చగొట్టడానికి, అంటే మీరు ఒక్క చిన్న పాయింట్ చెప్తాను నేను. మహాన్యూస్ మీద దాడి చేయటానికి వారం రోజుల ముందర కల్వకుంట్ల కవిత ఎటువంటి ప్రొవకేషను లేకుండా ఆంధ్ర బిర్యానీని పేడగా అభివర్ణించింది. మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఒక్క చోటకి గుదిగుచ్చి చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్లాన్ ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్లో దోషిగా తేలిపోతున్నాడు, మేడిగడ్డ రిజర్వాయర్లో మొత్తం దొరికిపోతున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డొల్ల అనేది అర్థమైపోతున్నది. ఈ జంక్చర్లో తప్పించుకోవటానికి ఇటువంటి ప్రాంతీయ అసమానతలు, మళ్ళీ ప్రాంతాల మధ్య
ఆ మనుషుల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. అందులో పార్టే ఇదంతా కూడా.